హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. Sridevi Drama Company. ఈ ఇంటికి మా కంటికి మందీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. బాగా కలిసాను కదరా. బాగా కలిసారు. మా పనివాడు. సర్లే గాని ఏంటి చిన్నపిల్లల్లాగా క్రాకర్స్ కాలుస్తున్నావు? కాలుస్తాను రా, నేను చిన్నపిల్లనే కదా. 16 తల తెల్ల పెడితే వయసు అయిపోయింది అనుకుంటావా? నో నో నో, నవ్వు 60. నవ్వు 16 అంటే నవ్వకుండా అయితే 60యా? ఏడ్చవేద్దావా? అవును, పొద్దున్న లేస్తే ఏంటి జనాలంటే అంతమంది ఉన్నారు పొద్దున? ఒరే సన్నాసి, నీకు నేను నిన్నేం చెప్పాను? పొద్దున్న లేచి తలస్నానం చేసుకొని దీపం పెట్టు అని అన్నారు. స్నానదానం చేసిన వెదవి దేవుడి దగ్గర దీపం పెట్టాలి. నిద్రపోతున్న నా తల దగ్గర పెడితే నేను చచ్చిపోయాను అనుకుని అందరూ వచ్చారా? సర్లే గాని ఇంతకీ మీ మనవరా లేదండి? నా మనవరాలు బంగారం రా. మనవరాలు పెద్ద ప్లానింగ్. ఉండవే, ఇప్పుడు ఒక ఆటం బాంబు లాంటిది వేస్తాను. ఊరంతా బెంబేలెత్తాల్సింది. అవునా? అర్జున పాల్గొను. అరే, నా కళ్ళు కనపట్లేదు, చీకటిగా ఉందేంట్రా? ఏదో కరెంట్ ఉన్నప్పుడు బాగా కనబడ్డట్టు. నువ్వు తీసుకెళ్లి ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. కరెంటు లేదు, ఏమీ లేదు. నా యాదవ ట్రాన్స్ఫారం. నేను పొదుగులు టీవీ చూసుకుంటా, నాకు ఇట్లాంటి గోళ్ళన్నీ. కరెంట్ పోయిందంటే టీవీ ఎక్కడ వస్తుంది? అయిందా? బాగైందా? ఎలాగరా, నేను న్యూస్ చూడకుండా ఉండలేను, జబర్దస్త్ చూడకుండా ఉండలేను, టీవీ సీరియల్స్ చూడకుండా ఉండలేనమ్మా. అమ్మమ్మ, నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో అవన్నీ ఈ రోజు ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో నేరుగా నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. ఆ యాక్టర్లు అందరూ వస్తారా? చూడు, వెయిట్ అండ్ వాచ్. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అందరినీ ఆహ్వానించేస్తున్నాం. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. ఏంటి మేడం ఈ రోజు వెరైటీగా మీరు పిలిచారు? ఈవిడ మా అమ్మమ్మ గారు. నమస్తే అమ్మమ్మ గారు. ఈవిడ రష్మి. నాకు తెలియపోవడం ఏంటే? అనుకున్నా. బాబాయ్ హోటల్లో యాంకర్ కదా. కాదమ్మమ్మ గారు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, అప్పట్లో డి, బాబాయ్ హోటల్. రష్మి, ఈ రోజు ఈవెంట్ ఏంటంటే మా అమ్మమ్మకి టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చాలా చాలా ఇష్టపడి చూస్తారో అవన్నీ మనం ఈ స్టేజ్ మీద రీక్రియేట్ చేయబోతున్నాం. మరి ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే ఇంద్రజ గారు, అమ్మమ్మ గారు, మీరు వెళ్ళి హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోండి, మీ తన్ని నేను చూసుకుంటా. సరే పద. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మిగతా వాళ్ళు కూడా రావాలి కదా. సో లెట్స్ వెల్కమ్ దెం. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. ఎందుకు పిలిచారు? ఏ లేదండి, పాడు కరెంటు పోయింది కాబట్టి ఆవిడికి టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే ఇష్టపడి చూస్తారో అవన్నీ మనం ఈ రోజు ఈ స్టేజ్ మీద చేయబోతున్నాం. బాబోయ్, మీరు చెప్పిందే టీవీ ప్రోగ్రామ్ అంత ఉంది.
ఎరా ఎందుకు పోయింది అసలు కరెంటు? కాదండి, ఎవరో ట్రాన్స్ఫార్మర్ మీద బాంబు వేశారు, బా వెళ్ళిపోయింది. ఆ బాంబు వేసిన వాడిని ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఆ ట్రాన్స్ఫార్మర్ ఎలా పేలింది? ఎవరో బాంబు వేశారండి పాపం. అయ్యో ఒక్క నిమిషం స్పెట్స్ చేద్దామా? ఏమైంది? అసలు ఎవరో తెలియట్లే, ఎవరు రష్మి, ఎవరు అన్నపూర్ణం, ఎవరు ఇంద్రజ. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అది టీవీలో వస్తుంటావు కదా, చూస్తాను రోజు రోజు ప్రోగ్రాంలు అన్ని చూస్తాను. నీ ప్రోగ్రాంలు థ్యాంక్ యూ బామ్మ. నీ బాన పొట్ట, బావురుగప్ప మొహం, దున్నపోతల్లే టీవీలో సోఫాలో కూర్చుని కనపడుతుంటావు. అంటే బామ్మకి మీరంటే పిచ్చండి, అందుకే అలా పచ్చి బూతులు తిడుతుంటే పిచ్చి అంటావేంట్రా నువ్వు? వీరెవరో తెలుసా నీకు? వీరా మమ్మల్ని అందరినీ వాడు వీడు అని, వీడిని మాత్రం వీరు మీరు అంటున్నా. వీరెవరు అనుకుంటున్నారు? కళ్ళ చిదంబరం రా, బోల్డన్ని సినిమాలు చేశాడు. కళ్ళు ఎంత కళ్ళు చిదంబరం. నా వయసు ఎంతరా? దీపిక పడుకోనిలాగా లేను. మంచాన పడుకునేలా ఉన్నావు. ఓపిక లేదు కానీ దీపిక. ఐ విల్ గివ్ యూ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని ఆడించి పాటిస్తా. లాలించి ఉయ్యాలేవా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వీడెవడో పందుల పెంపకం చూడలేదా మీరు? పందుల పెంపకాల సీన్లు అంతా నేను చూడండి. చూడు, అందులో ఇతన్ని పెంచేది. బామ్మ, ఇంతకీ నీకు ఏ టైప్ ఎంటర్టైన్మెంట్ కావాలి? అసలు వీడెవడరా? వీడిని అసలు ఎప్పుడు చూడలేదని. చూడలేదా? నా గురించి తెలీదా మీకు? అయితే మీకు మొదటి నుంచి నా గురించి చెప్పాలి. వద్దు. ఆడెవడో బాంబు కాలిస్తే ట్రాన్స్ఫార్మర్ పోయింది, నువ్వు చూపిస్తే అదే పోద్ది. ఆ ఎవరో చిన్న పిల్లలు ఆ బాంబు కాల్చుంటారు, వదిలే. ఎవరో చిన్న పిల్లలైనా వాళ్ళు నాకు దొరకాలి. రష్మి మ్యామ్, ఆర్టిస్టులు అందరూ వచ్చారు కదా, మరి మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేయండి. మరి మన నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ ఎవరో చూద్దాము. హలో, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. కానీ ఎంట్రీ అస్సలు మధ్యలో మనోడు చిరంజీవి గారిలా కనిపించాడు అబ్బా నాకు, మణికంఠ. మన సెటప్ మామూలుగా ఉండదు. అదే హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి లాగా. చూడడానికి హీరోలా ఉన్నాడన్నా. హీరోలా ఉండడం ఏంట్రా, హీరోగా సినిమా కూడా చేస్తున్నాడు మనోడు. అవునా? టైటిల్ ఏంటి? హౌస్కి లేదు రెంట్, అంతా ట్రాన్స్పరెంట్ అని. ఈవెంట్ కి చాలా రోజుల తర్వాత వచ్చాను. చూడు, ఇక్కడ ఉన్న బాయ్స్ అంతా నన్నే చూస్తున్నారు. బౌన్సర్లని నేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు నా మీద పడుతున్నావు. ఎంతసేపు వాడి మీద పడకపోతే నా మీద పడొచ్చుగా, నీకు కనపడలేదా? నిజంగా మీద పడితే కనపడవేక. ఈ రోజు టీవీలో బామ్మకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చేయగలిగే సత్తా ఉన్న ఏకైక మహిళ, స్టార్ మహిళ ఆవిడే. ఏం చేయబోతున్నారు ఇంతకి? బామ్మ కోసం ఒక మంచి పాట పాడదామని ఫిక్స్ అయిపోయా. పాడు. అది మన ఇంట్లో రాత్రి ఆ దీపం ఉందిగా, అలాగే అలాగే ఉందండి. ఉంచు, అది పనికి వస్తుంది. ఎందుకంటే పాట తర్వాత బామ్మ. నేను పాడాక ఈ పని చెయ్యాలి. ఓకే. ఎనీవేస్, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. నేను అప్పటికే అడుగుతానే ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు అని. విన్నారా? ఇంకా ఎంటర్టైన్మెంట్ మొదలు పెడదాం. సో అమ్మమ్మ గారు, మీ టీవీలో అన్ని షోస్ చూస్తుంటారు కదా, సో ఇప్పుడు ఏ షో నుంచి స్టార్ట్ చేయమంటారు? ఇప్పుడు న్యూస్ కావాలి నాకు. అయితే ఆది గారు, అమ్మమ్మ గారు అయితే న్యూస్ ప్రోగ్రామ్ పెట్టమంటున్నారు. మరి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ చేస్తారు ఇక్కడ? ప్లాన్ చేసాం ఆల్రెడీ. ఎవరైతే న్యూస్ చదువుతారో వాళ్ళతోనే డైరెక్ట్ గా ప్లాన్ చేసాం మీకు. దాన్ని అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. బామ్మ, న్యూస్ కావాలని అడిగావు కదా, వచ్చారు. ఇలాగ న్యూస్ చదివేటప్పుడు చూడాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. ఆ కోరిక నా మనవరాలు తీర్చింది. బాగా చదవండి న్యూస్. అది అమ్మమ్మ, నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు.
మేమెందుకు దొరుకుతామండి? కింగ్ ఇక్కడ. మీరు ఎంత కింగ్ అయినా మా బ్రేకింగ్ న్యూస్ కి దొరకనంత వరకే. పాపం దొరికినట్టున్నాడు. అసలు మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? బేసిక్ గా రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే, సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే, అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. అన్నా మేడం గారంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? మేడం మీరు న్యూస్ చదువుతుంటే అసలు న్యూస్ లా ఉండదండి, ఎంటర్టైన్మెంట్ లా ఉంటది. నాకే మీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ లాగా ఉంటుంది, న్యూస్ లాగా ఉంటుంది. సార్ ఏంటిది? ఇది చదవండి సార్. అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిన నరేష్. అది ఫేక్ న్యూస్ అండి. నేనే ఎత్తుకెళ్ళాను సార్, చెప్పండి సార్. నిన్ను ఎత్తుకెళ్లారంటే నమ్మొచ్చేమో గానీ నువ్వు ఎత్తుకెళ్ళావంటే ఎలా నమ్మడం? సరే సార్, చిన్న అప్డేట్ వచ్చింది. తుప్పుగూడ దగ్గర 60 కేజీల బంగారం మిస్ అయిందంట. అదేంటి 60 కేజీల బంగారం? ఇక్కడే ఉన్నారుగా. ఏమండి, ఇంకా మీరు న్యూస్ చదివితే మా వాళ్ళందరూ వార్తలు విని సంతోషిస్తారు. రోజు రోజుకు స్పెషల్ యాక్ట్స్ తో కొత్త సెగ్మెంట్స్ తో టాప్ రేటింగ్స్ లో దూసుకుపోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ సక్సెస్ కి ఇంద్రజ గారే కారణం అంటున్న ప్రేక్షకులు. ఇక రష్మి గారి విషయానికి వస్తే, శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మి గారి డాన్స్ ని 30 సెకండ్స్ ట్రిమ్ చేయాలని కోరుకుంటున్న ప్రేక్షకులు. నేను చేసేదే 30 సెకండ్స్ అయితే ఇంకెక్కడ ట్రిమ్ చేస్తారంటూ రష్మి ఆవేదన. ఇక మరొక విషయానికి వస్తే, జబర్దస్త్ ఇష్టమా, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇష్టమా అంటే అదెలా చెప్పగలను? ఒకటి నా పుట్టినిల్లు, ఒకటి నా మెట్టినిల్లు అంటున్న రష్మి. 2 తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి శుభవార్త. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన ఫైమా. అయితే ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఆ ఇద్దరు ముఖ్య అతిథులు అంటున్న ఫైమా. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరా అని టెన్షన్ లో పడ్డ ముగ్గురు. అకాల వర్షాలు, వరదల కారణంగా భారీ పంట నష్టం, మరికొన్ని చోట్ల కరువుతో అల్లాడుతున్న ప్రజలు. దీనిపై దొరబాబు మాట్లాడుతూ తాను అంతకంటే కరువులో ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు. ఇకపై టీవీ షోస్ మరియు సీరియల్స్ కి గుడ్ బై చెప్పిన ప్రేరణ వాటికన్నా ఇన్స్టా రీల్స్ ద్వారానే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఇక రీల్స్ మాత్రమే చేస్తానని తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టింది ప్రేరణ. ఇప్పుడే అందిన తాజా వార్త. అశ్విని గారి నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. మరో 2 నెలల్లో మంచి ముహూర్తాలున్నాయని, హైపరాది గారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. మళ్ళీ అంటే దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన హైపరాది. లేదు, దీనిపై హైపరాది స్పందిస్తూ ఇంకో 2 రోజుల్లో సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. మొన్న జరిగిన ఆసియా కప్ లో తిలక్ వర్మ తన బ్యాట్ తో మెరుపు దాడి చేశాడు. దీంతో ఆటగాడే అని సత్కరించిన బీసీసీఐ ఈ విషయంపై ఆటగాడే అని బిరుదు నాదని, నేను అంతకంటే పెద్ద బ్యాట్స్మెన్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన హైపరాది. న్యూస్ సమాప్తం. నమస్కారం. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ రావడం అండ్ ఇలాంటి ఒక సెగ్మెంట్ చేయడం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తోంది ఈ షో మొత్తాన్ని. ఈ షోకి రావడం చాలా అరుదు. మేము ఎప్పుడో ఒకసారి కానీ ఈ షోకి మేము అందట్లేదు, అయినా కానీ మాకు చాలా ఆనందంగా ఉంది ఈ దీపావళి రోజున. సార్, అంటే ఇప్పుడు మీరు బయట కూడా ఇట్లానే మాట్లాడతారా? 25 సంవత్సరాలుగా చేస్తున్నాను, అందుకే అలవాటు అయిపోయింది. ఇప్పుడు న్యూస్ కాదు, నార్మల్ గా ఈ రోజు ఇక్కడ రావడం ఎలా అనిపించింది? అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక సెగ్మెంట్ చేయడం మీకు ఎలా అనిపించింది? రేష్మి, పేపర్లు తీసే ముందు. కరెక్ట్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో మేము ఎప్పుడైనా ఒకసారి కనిపిస్తేనే చాలా బాగుంటుంది. న్యూస్ లో రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. కానీ సూపర్ సార్, మీరు స్పోర్టివ్ గా తీసుకొని ఆ న్యూస్ అన్ని చదవడం అనేది మాకు చాలా ఆనందం వేసింది. అలాగే మేడం గారిని కలవటం చాలా హ్యాపీ అనిపించింది. మ్యామ్, మీరు ఇప్పుడు చెప్పాలి. యాక్చువల్గా రోజు న్యూస్ ఏంటంటే సీరియస్ గా ఒక సీరియస్ ఫేస్ తో, లేకపోతే సర్ వాళ్ళు ఏదో ఇన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇట్లా వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేబీ ఇది మేము రావటం సెకండ్ టైము. సో మాకు చాలా హ్యాపీ ఏంటంటే మా ఫ్యామిలీ కదా ఇది. ఈటీవీ ఫ్యామిలీ. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? ఎలా ఒక మనిషికి పేరు అన్నది ఉంటుందో, న్యూస్ అన్నది పేరైతే వీళ్ళ వాయిస్ దానికి రూపం.
నిజంగా చెప్పాలంటే ఈటీవీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఛానల్స్ అని నేను ఎప్పుడు చెప్తాను, తెలుగు ఛానల్స్ కి. రీసెంట్ గా నేను రీల్స్ చూస్తూ ఉంటే అందులో నాకు ఒక రీల్ తగిలిందనమాట. అది నేను వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాను. అది ఒక్కసారి ఏవీలో ప్లే చేస్తారా? యాక్చువల్గా ఎంత క్యూట్ అంటే ఆ చిన్న పాపకి అసలు ఇంకా నడవడం కూడా రాని ఒక క్రాలింగ్ బేబీకి సౌండ్ వినగానే, న్యూస్ వస్తుందన్న సౌండ్ వినగానే అది వచ్చిన స్పీడ్ చూసారా మిస్? అది ఎలాగంటే వాళ్ళ అమ్మ పాట పాడినట్టు వినపడింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అమ్మమ్మ గారు, అమ్మా నేను ఎప్పుడు వెళ్ళి ఒకసారి కూర్చుని చూడాలా, సౌండ్ లెస్ గా కూర్చోవాలి కదా వెళ్ళి న్యూస్ చదువుతుంటే, వెళ్ళి చూడాలనుకున్నాను. అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే నా కోరిక తీర్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది గారు, మీకు ఎలా అనిపించింది అనేది న్యూస్ ఫార్మాట్ లో? ఇక మీద యాంకరింగ్ చేయనన్న రష్మి ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు. ఈడొకడు. And once again, thank you so much to the two of you. Thank you so much for coming. So ఆది గారు, నెక్స్ట్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ప్లాన్ చేద్దాము? ఈ సింగిల్ బాయ్స్ కష్టాలు ఉంటాయా? కంపల్సరీ ఉంటాయి కదా. Of course ఉంటాయి. అలా మా మిడ్ నైట్ సింగిల్ బాయ్స్ అని ఒక 4 ఉన్నారు. Okay. వాళ్ళు ఈ రోజు మీకు ఒక మంచి ఫీల్ సాంగ్ ఇవ్వబోతున్నారు. మరి ఆ ఫీల్స్ ఏంటో, ఆ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. లెట్స్ వెల్కమ్ మిడ్ నైట్ సింగిల్ బాయ్స్. చెలియా నీ వైపే వస్తున్నా. రేయ్ ఏంట్రా మంచి కల్లో ఉంటే చెడగొట్టావు? ఒక అందమైన అమ్మాయి నా కల్లోకి వచ్చిందిరా. అమ్మాయా? నాకు కూడా ఒక అందమైన అమ్మాయి కల్లోకి వచ్చిందిరా. కంటపడవా ఇకనైనా. రేయ్ మీరెందుకు లేచారా? రేయ్ మాకు కూడా ఒక అందమైన అమ్మాయి కల్లోకి వచ్చిందిరా. ఆ అందమైన అమ్మాయి ఎక్కడుందో వెతుకుతాం పదండ్రా. ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల. సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల. సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. అటుపై నిరీక్షణం, అరెరే పాపమని జాలిగా చూసే జనం. గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా, నన్నుదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా. అందరినీ ఇలా వెంటపడి అడగాల. సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. రే ఇదంతా కాదురా, అమ్మాయిని తీసుకుని వద్దాం. మనం అందరూ కలిసి ఒక స్టెప్ వేద్దాం, తర్వాత ప్రపోజ్ చేద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి. ఓకే. షోస్ లో కూడా ఇట్లాంటి చాలా సర్ప్రైజెస్ జరుగుతుంటాయి తెలుసా? అదేమో కానీ ఇది మాత్రం చాలా బాగుంది. అమ్మమ్మ గారు ఎప్పుడో స్వాతంత్రం రాకముందు చూసారు ఇలాంటి, మళ్ళీ ఇప్పుడే టీవీలో ఇలాంటివి చూడడం. సో ఇంద్రజ గారు, మిడ్ నైట్ సింగిల్ బాయ్స్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మీరు రాగానే ఒక జోష్, ఒక కలర్ వచ్చింది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆల్ ద వెరీ బెస్ట్.
మీరు కూడా సింగిల్ కాబట్టి ఒక సింగిల్ లైఫ్ ఎలా ఉంటది? అసలు మీరు మిడ్ నైట్ ఏం చేస్తూ ఉంటారు సింగిల్ గా? ఇంకా సింగిల్ గా ఉంటే ఏం చేస్తామండి? ఆది గారు మీరు సింగిల్ బాయ్స్ అంటున్నారు కదా, కానీ మా సెట్ లో సింగిల్ గర్ల్స్ కూడా ఉన్నారు కదా. Yeah. మరి సింగిల్ బాయ్స్ సింగిల్ గర్ల్స్ కలిసి మింగిల్ అయితే లైఫ్ లాంగ్ సింగిల్ ఉందామని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మింగిల్ ఎందుకు? ఆవిడ మనసు ఆల్రెడీ ఇరిగిపోయింది, ఇంకేం ప్రేమ? ఇరిగిన మనసుని మీరే మీ ప్రేమతో అతికించి పులకరిస్తారు. అలా ఇరిగిన మనసులను అతికించుకుంటే వెళ్ళాలంటే ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేయాలి. ఆది గారు కంపల్సరీ ఆ అమ్మాయి మనసు అనేది మీరు మార్చాలి. ఆది గారు, సత్య గారు, నా మనసు మారాలండి. నాకు నిజంగా ప్రేమ మీద, రిలేషన్షిప్స్ మీద విరక్తి వచ్చేసింది. నీకురా? సేమ్. ఇంకా నాకు శ్రీ సత్య, నీ మనసు విరిగిపోయింది అన్నావు. ఆ విరిగిపోయిన మనసుని ఎలాగైనా అతికించి ఒక బంగారు బొమ్మలా చూసుకుంటా, నువ్వు ఓకే అంటే. బంగారు బొమ్మలా చూసుకోవాలంటే బాయ్ ఫ్రెండే అవసరం లేదు, అన్నయ్య కూడా చూసుకోవచ్చు. కాదు అది నీ చాలా పెద్ద మనసు, కానీ నాకు చిన్న మనసు కావాలి. నీ అంత పెద్ద మనసు వద్దు. చిన్న మనసు ఏంటి, చిన్న మనిషినే పిలుస్తా చూడు. అరే రారా. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు, నేనంటే నీకు, నీకు నాకు ప్రేమంటే ఏంటి? ఓకే, ఒక్క నిమిషం. అక్క తమ్ముడు ఏదో ఆడుకుంటాను, నేను పక్కన. పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అందరిని అడిగావు. నాకెందుకో తనకు ఆ ఉద్దేశం లేదు. నువ్వు ఆ ఉద్దేశాన్ని క్రియేట్ చేసి తన్నే పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సత్య, నిన్ను జీవితాంతం బాగా చూసుకుంటానని నేను చెప్పను, కానీ నాతో ఉంటే మాత్రం నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉంటావు. నీ వల్ల జీవితమే ఎలా ఉందరా? ఏం డైలాగ్ రా, ఇంకేదన్నా చెప్పరా? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు. చావురా చావు. నేను అలాగా చెప్పలేను, అతికిస్తా, ఫెవికాల్ పెట్టి నీ జీవితాన్ని బాగు చేస్తా అని నేను చెప్పలేను, కానీ నిన్ను మాత్రం బాగా చూసుకుంటా. ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలా కుతలం అవుతున్నానమ్మా. శ్రీ సత్య మనసును అతికించగల ఒక్క ఇది మరీ బాగుంది. ఇంకొచ్చి అందరూ అతికిస్తూనే ఉంటారా? ఒకరు కాదు, అంతమంది అతికిస్తే ఎవరో కనెక్ట్ అవుతారు. నాకెందుకో ఖచ్చితంగా తన మనసును అతికించగల ఒకే ఒక్క మగాడు ఇతనే అనిపిస్తుంది నాకు. రెడీ? ఆకాశం నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, ఇక్కడో ఎక్కడో మన శిక్షానే మరి. సో సత్య, అందరు రోజెస్ ఇచ్చారు, నేనైతే ఇవ్వాలనుకోవట్లే. ఎందుకంటే ఇన్ని రోజ్ పెటల్స్ మధ్యలో నువ్వే ఒక పెద్ద రోజులా ఉన్నావు. సో ఈ రోజుకి ఎలా అయితే ముళ్ళులు ఉంటాయో, నీ లైఫ్లో అలాంటి ముళ్ళులు రానికుండా, ఎటువంటి కష్టం రానికుండా ఇక్కడ పెట్టుకొని మీ డాడీ ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటా. ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా జన్మ జన్మల
ఇలా చెప్తే ఎవరైనా పడతారు యాక్చువల్లీ. కానీ ఇందాక ఈ రోజు నేను నీల్ డౌన్ చేసి మరి నరేష్ దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి రే నా మాటను ఆ అమ్మాయి సేఫ్, ఆ అమ్మాయి సేఫ్ గేమ్ ఆడుతుందిరా. నా మాటను నీతో ఉంటే సేఫ్ అనుకుంటుంది తను. లేదు నేను వచ్చేస్తున్నా. ఎక్కడో సత్య మనసు మారినట్టుంది మళ్ళీ పాట వినిన తర్వాత. నేను యాక్చువల్లీ ప్రేమ అంటే బాయ్ ఫ్రెండ్ ఒకరికే కాదు కదా, యాజ్ సెడ్ ఎంతో క్యూట్ గా ఉంటాడు నరేష్. నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు ఒక తమ్ముడు ఉండాలని కోరిక ఉండేది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏదో చిన్నపిల్లాడు పాల కోసం ఏడ్చినట్టు ఏడుతున్నాడు. సత్య కాకపోతే కనీసం రష్మి అయినా ఓకే నాకు. ఎంతకి తెగించారా? రష్మి కావాలి. నువ్వు ఇంకా కాసేపు ఏడిచి అన్నపూర్ణమ్మ కూడా కావాలంటావు పక్కన. కనీసం రష్మి కాకపోయినా నైనికనైనా. బట్ సత్య, ఐ హోప్ యూ హీల్ సూన్ అండ్ డెఫినెట్ గా లైఫ్ అనేది యూ లివ్ ఈచ్ డే అండ్ యూ డై ఓన్లీ వన్స్, కాబట్టి లివ్ ఈచ్ డే హ్యాపీలీ. ఆవిడ మోటివేట్ చేస్తుంది, ఈవెన్ నలుగురు మోటివేట్ చేయాలి రోజు. ఆల్రైట్, సో మన తెలుగు రాష్ట్రంలోనే మన ఆర్టిస్ట్ లాగే ఇంకోళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెం. కానీ రష్మి, నువ్వు షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే నీ పక్కన ఉన్నది గడ్డ నవీన్ ఒరిజినల్, అటు పక్క ఉన్నది డూపు. బయట మామూలుగా ఈవెంట్లు అనేవి ఒరిజినల్ వాళ్ళని పిలుస్తారు కదా, ఇతను పిలవకుండా డూపును పిలుస్తున్నారు. వైజాగ్, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మొత్తం ప్రతి ఈవెంట్ లో నా ఫోటోనే ఉంటది, కానీ స్టేజ్ మీద ఈయన ఉంటాడు. ఫస్ట్ అన్న కాంటాక్ట్ చేస్తున్నారు, దగ్గరలో ఉన్నాను కదా నన్ను పెట్టుకుంటున్నారు. ఒకవేళ మీరు ఫ్రీ ఉండకపోతే ఆయన్ని పిలుస్తున్నారు. లేదు మేడం, నన్ను బడ్జెట్ అడుగుతారు, నేను 20 అంట, ఇతన్ని అడుగుతారు, ఇతను 4 అంటాడు. అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ పేరు చెప్పుకొని శుభ్రంగా హ్యాపీగా బతుకుతున్నా. నువ్వు ఎప్పుడు నాకు గుండెల్లో ఉంటావన్నా, అర్థమైందన్నా. నీ కోసం ఒక అంత విలువైన గిఫ్ట్ కాకపోయినా దివాళీ సందర్భంగా నీ కోసం ఒక మంచి గిఫ్ట్ అయితే తెచ్చా, దయచేసి అందుకోవాలి. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న. మీకు కూడా కాస్త పేరు వచ్చింది కాబట్టి మీరు నరేష్ ని ఏం చెప్పాలనుకుంటున్నారు? నా నుంచి చిన్న చిరు సత్కారం. మీ పేరుతో నేను వైజాగ్ లో ఈవెంట్ చేస్తున్నా. అందరూ నరేష్ అనుకో, నాకు కూడా ఈవెంట్ చెప్తున్నా. అలాగే మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి నాకు. ఆల్రెడీ తమిళనాడులో మూవీ ఆఫర్స్ కూడా చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ రా. నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. నేను ఇల్లు కట్టుకున్నాను, నువ్వు ఇల్లు కట్టుకొని నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో వద్దులే, మనస్ఫూర్తిగా చెప్పలేదన్నా. So once again, thank you so much Andy. Thank you మీ ఇద్దరికి and happy Diwali. Thank you ma'am. Happy Diwali. Hey Naresh, right. సరే నరేష్, ప్రతి ఒక్క ఎపిసోడ్ లో గానీ నీకేమైనా పెళ్లి ఉద్దేశం ఉందా? ప్రతి
ప్రతి ఒక్క అమ్మాయిని అడుగుతూ పోతున్నావు. అవును, నాకు ఉద్దేశం ఉంది కాబట్టి అడుగుతున్నా. మా ఇదైతే షూరు, పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఫాదర్ కూడా నరేష్ ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మీకు తెలిసిన సంబంధాలు ఉన్నా కూడా చెప్పండి. కానీ ఈ రోజు నిజంగానే మా అందరికీ కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకి ఓకే అంటే మేము పెళ్లి చూపులకు వచ్చి చూసుకుంటామని చెప్పి ప్రపోజల్ వచ్చింది. ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత వాడి బిహేవియర్ మీకు నచ్చితే కంపల్సరీగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. మరి ఆ పెళ్లి కూతురు ఫ్యామిలీ ఎవరో వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఆడియన్స్ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు వీళ్ళిద్దరు సైజులు చూసి వీళ్ళు మైనర్స్ అని ఏదో ఆ ఇదిగా అనుకోకండి. వీడికి నిజంగా పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది, ఆ అమ్మాయికి కూడా 22 years, ఆ అమ్మాయికి పెళ్లి చేయాల్సిన ఏజ్ వచ్చింది. నిజంగానే వాళ్ళు పెళ్లి కోసం వచ్చారు, మనోడు చూస్తున్నాడు, నచ్చితే చేసుకుంటారు అంతే. అమ్మా ఇంద్రజ గారి చిన్న రిక్వెస్ట్, పాప తరఫున మీరు కూడా పెళ్లి పెద్దగా వస్తే మా సైడ్. నరేష్ కు ఒక మంచి జరుగుతుందంటే తప్పకుండా అక్కడ నేను ఉంటానండి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక మనసు. ఒక్క నిమిషం, మేము ఆ పాటకు తగ్గట్టు కొడుతున్నాం, నువ్వేదో గుళ్ళో భజన అనుకుని కొడతానే ఉన్నావు అప్పటి నుంచి. అమ్మాయి పేరేంటి? చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నవ్య, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందమ్మా. ఫస్ట్ అసలు నవ్య నరేష్ అక్కడే పేర్లే. నవ్య నువ్వు వంట ఏదన్నా మాట్లాడవాడు, ఒకసారి నీ వాయిస్ వినాలనుకుంటున్నాడు ఫస్ట్. ఒకటి చెప్పాలంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. ఆ ప్రేమతోనే ఇక్కడ వరకు వచ్చింది, తన ప్రేమను వ్యక్తపరిచింది. ఇప్పుడు నువ్వు చెప్పు. నాకు కూడా మీరు బాగా నచ్చారు. నరేష్ గారు మీరెంత వరకు చదువుకున్నారు? 9th పాస్. 9th పాస్, కానీ జీవితం పరంగా వాడు అందరికంటే పాస్. ఎందుకంటే వాడు ఒక్కడే వాడి సంపాదనతో, వీడు రాకముందు వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ మీకు తెలియదు. వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా పేదవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 రూపాయలు కావాలన్నా పక్కింట్లో అడగాల్సిన పరిస్థితి ఉన్న ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని ఏ స్థాయిలో నిలబెట్టాడంటే, బోడుప్పల్లో వాడు 2 కోట్లకు పైగా ఇల్లు కట్టాడు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఇంకొకరికి రెంట్కి ఇచ్చే అంత ఎదిగారు. జీవితం పరంగా అయితే వాడు వెనక ఎవరు వచ్చినా సరే వాళ్ళని వేరే లెవెల్లో చూసుకుంటాడు. చూసుకునే అంత ఆస్తి ఉంది, చూసుకునే అంత మంచి మనసు కూడా ఉంది మా వాడికి. ఎలాగూ వాళ్ళ నాన్న కాబట్టి ఆయన అడగాల్సింది కూడా ఏదో ఒకటి అడుగుతాడు. అబ్బాయి నచ్చాడమ్మా? అబ్బాయి నచ్చి అంతవరకు ఓకే. ముందు అలవాటు ఉందా ఈ అడక్కు? వంటలు చేస్తా మీకు? చేస్తా. ఏ కర్రీ బాగా వండుతావు? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, ఓకే. నాకు చికెన్ అంటే బాగా నీకు ఇష్టం అని తెలిసే నేర్చుకున్నా. మరి చికెన్ కర్రీ ఓకే. నీకు ఆమ్లెట్ వేయటం వచ్చా? బాగా వచ్చు. ఆమ్లెట్ వేయటం వచ్చుగా, అయితే ఈయనకు ఓకే. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? ఏదన్నా జాబ్ వస్తే జాబ్ చేస్తూ నరేష్ తో ఉంటావా, లేకపోతే జాబ్ మానేసి నరేష్ కోసమే ఇంట్లో ఉంటావా? నరేష్ కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? అంటే మ్యూజిక్ ఏంటి ఇష్టమా, లేకపోతే అట్లా డాన్స్ బాగా ఇష్టం? ఒక్కసారి చేసి చూపిస్తావా? నేను ముందర చేయడానికి చాలా సిగ్గవుతుంది అబ్బా. మరి ఆయనతో కలిసి చేస్తావా? నరేష్ తో చేస్తా. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాను వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ఇప్పుడు కొంతమంది అలా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, పెళ్లి అవుద్దా కాదా అని. రియాజ్ గడు ఆగాడా? ఆగలే.
మావాడి గురించి నువ్వు తెలుసుకోవాలని ఏమైనా ఉంటే దాని గురించి ఏమైనా అడగండి, మా సైడ్ నుంచి కూడా చెప్తాం. నరేష్ గారు, మా అమ్మ మా నాన్న పెళ్లికి ఒప్పుకుంటే కండిషన్స్ పెడితే మీరు ఏం చేస్తారు? అవి రీజనబుల్ కండిషన్స్ అయితే నేను ఒప్పుకుంటానండి. నేను లైఫ్ లాంగ్ మా అమ్మ నాన్నతోనే ఉంటాను, ఇండివిజువల్ గా అయితే ఉండను. ఇలాంటి ఇండివిజువల్ ఉండాలి అని అంటే మాత్రం అసలు ఒప్పుకోను. నరేష్, పెళ్లి చేసుకోబోయే వరులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అత్తా మామల్ని మీరు బాగా చూసుకుంటే మీ అమ్మా నాన్నని వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. ఆడపిల్లి వారి తరపు నుంచి ఒక చిన్నది, అసలు ఎవరి తరపురా? మాకేం కావాలంటే బోడుప్పల్లో ఇల్లు అమ్మాయి పేరు రాస్తావా లేదా? బోడుప్పల్లో ఇల్లు బ్యాంకు వల్ల ఇంకా వాడి పేరు మీద రాయాలి. పెళ్ళి అయినాక పిల్ల మీద కోపం వస్తే ఏం చేస్తావు? జెన్యున్ క్వశ్చన్. ఎప్పుడైనా మా వాడి మీద నీకు కోపం వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? కోపం వచ్చినా ఏం వచ్చినా సరే నేనే భరిస్తా. అరే నరేష్, సేమ్ క్వశ్చన్ నువ్వు చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయి మీద నీకు కోపం వచ్చింది అనుకో, అంటే ఆల్మోస్ట్ కొట్టాలనేంత కోపం వచ్చింది అనుకో. నేను ఎప్పుడు లేడీస్ ని కొట్టను. ఫస్ట్ పాయింట్ కసిరించుకోవడం అంటారు కదా, కసురుకోవడం. అలా కసురుకుంటాను. దాని తర్వాత మళ్ళీ నేనే అర్థం చేసుకొని సారీ చెప్తాను, అంతే. నీలో ఎన్ని కోరికలు ఉన్నాయో. మీరేమైనా కట్నం అమ్మాయి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కట్నాలు అవసరం లేదు మాకు, అమ్మాయి బాగుంటుంది వాళ్ళు మాకు. అమ్మాయి ఇక్కడే ఉంది, బాగుంది. ఇది సరదాగా ఒక స్కిట్ కింద, అంటే ఒక పెళ్లి చూపులు అంటే ఎలా ఉంటుంది అని ఊరికే అందరం కలిసి హ్యాపీగా చేసుకున్నాం అన్నమాట. ఖచ్చితంగా ఈ పెళ్లి చూపులు ఏదో ఒక రోజు వీళ్ళిద్దరికీ కూడా నిజంగా వాళ్ళ లైఫ్ లో సూపర్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ ఏదైతే ఈ రోజు నరేష్ గారు వాడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఏవైతే చెప్పాడో అవన్నీ మాత్రం నిజం. ఈ రోజు ఆ అమ్మాయితో మ్యాచ్ కాకపోవచ్చు, కానీ వాడు నిజంగా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆ జాతకాలు మ్యాచ్ అయ్యే అమ్మాయి ఎవరైనా దొరికితే ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ వీళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. అంత మంచి ఫ్యామిలీ వీళ్ళది, నేను హామీ ఇస్తున్నాను. చాలా మంచి ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఆడపిల్లి వారి తరపు నుంచి ఒకటి అడుగుదాం. All right, so సరదాగా విత్ ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ నడుస్తుంది మా శ్రీదేవి డ్రామా కంపెనీ లైవ్ షో. ఈ రోజు ఎస్పెషల్లీ ఇంద్రజ గారు అమ్మమ్మ గారి గురించి. సో వన్స్ అగైన్ ఎంజాయ్ చేస్తున్నారు అమ్మమ్మ గారు. అదే రష్మి, జాగ్రత్తగా చెప్పు. ఇంద్రజ గారి వాళ్ళ అమ్మమ్మ గారు. నువ్వు ఇంద్రజ గారే అమ్మమ్మ గారు అంటున్నావు అటు నుంచి. అమ్మమ్మ గారు, మీరు చెప్పినట్టు కదా మొత్తం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ కోరిక ఏంటి? నేను టీవీలో ఎప్పుడు యోగా చూస్తుంటాను. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టించావనుకో కళ్ళారా చూస్తాను కదా. అమ్మమ్మ గారు కోరుకున్నారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశాము. సో లెట్స్ వెల్కమ్ సాహితి గారు. వెల్కమ్ సాహితి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం మేము బిగినర్స్. సో బిగినర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలగడం. సో ఎవ్రీ మినిట్ బీయింగ్ ఇన్ ప్రెజెన్స్ ఈజ్ యోగా. రష్మి, నీలాగే యోగాలో మాకు కూడా చాలా మందికి డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ యోగాసనాలు ఇవన్నీ దేనికోసం? ఇప్పుడు నేను ఒక్కదాన్ని హెల్దీగా ఉంటే వీళ్ళందరూ శవాసన బ్యాచ్ అండి. యోగా అనగానే ఏ ఆసన వస్తే శవాసన అంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ రోజు మీరు యోగాసనాలు. కాకపోతే కొంచెం లేట్ గా వచ్చారు, ఎందుకంటే ఆల్రెడీ పాడైపోయినాయి ఆరోగ్యాలని. ఓకే, ఇంకా అండి మీకు పద్మాసనం తెలుసా? పద్మా తెలుసు, కానీ ఆసనాలు ఇప్పుడు నాకు బాగా తలనొప్పి ఉందండి. ఈ తలనొప్పి పోవాలి, ఏ యోగా చేయాలా? తలపోటుకి అంత టెన్షన్ ఏముందండి. మీ ఆవిడని అడిగితే పాప మామే ఏదో చెప్తారు కదా. వాళ్ళ ఆవిడ వల్లే తలపోటండి. మేడం, నాకు కొన్ని ఆసనాలు వచ్చి చేయమంటారా? మీరు దొరబాబు గారే కదండి? అవునండి. ఎక్కడండి మీది? వైజాగ్ అండి. అక్కడ చేసుకోండి. హాయ్ పాప. హాయ్. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. మళ్ళీ ఆసన చేయి బాబాయ్, వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం అండి. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. ముడతలు రాకుండా నా మొహం ఎప్పుడు గ్లోగా ఉండాలంటే ఏం చేయాలండి? అవి రాకముందు అడగాలి. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ వన్ డౌట్. ఆసనాలు మన వల్ల కాదు, కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏమైనా మంచి టిప్స్ ఉంటే చెప్పండి. నరేష్ గారు, మీరు నా పర్సనల్ ఫేవరెట్ అండి. మీకు ముద్రాస్తో వదిలిచ్చేద్దాం ఇవన్నీ. వాడికి 2 ముద్రలు వచ్చండి. ఒకటి ఏలు ముద్ర, ఇంకేంటిరా నరసింహల ముద్ర. అందుకే మీకు పెళ్ళవట్లేదండి. అందరూ ఏంటో అనుకుంటా ఉంటారు.
ముద్రలు వేయడం వచ్చా ఆది గారు? ముద్రలు వేయటం రాదండి, ముద్రలు ఇవ్వడం అయితే సాహితి గారు నాకు ఒక చిన్న డౌట్. సో మీకు ఆసనాలు అన్ని వచ్చా? యా అవునండి. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. మేము వచ్చి నేర్చుకుందాం అనుకుంటున్నా. మీ స్టూడియో ఎక్కడ ఉంది? మాది గచ్చిబౌలిలో ఉందండి. ఆన్లైన్ బేస్డ్ కూడా ఉంది. పేమెంట్ ఎలా, అంటే ఎంత చార్జ్ చేస్తున్నారు? లేడీస్ కి అయితే per hour 800, జెంట్స్ కి అయితే per hour 500 అండి. అదేంటి లేడీస్ కి ఎందుకు ఎక్కువ? నేను లేడీస్ కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తానండి. ఏమన్నా ఆసనాలు నేర్పిస్తే నేర్చుకుందాం నువ్వు అనుకుంటున్నా. రెడీయా? నేను రెడీ అన్న. ఫస్ట్ ఆవిడ జెన్యూన్ గా ఆవిడకి వచ్చిన ఆసనాలన్నీ మనకు చూపిస్తుంది. ఓకే. ఆ తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ మీతో అప్పారావు గారితోనే ఉంది. సో మీకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి సింపుల్ ఒక ఫ్యూ ఆసనాస్ చూపిస్తాను. మీరు ఇంకా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒక బ్రెత్ వర్క్ మీరు అందరూ కూడా నాతో పాటు చేయొచ్చు. సో ఇన్హేల్ 6 seconds, 2 seconds హోల్డ్ చేయండి. పోతామేమో. ఇన్హేల్ 6 seconds, హోల్డ్ 2 seconds, ఎక్స్హేల్ 7 seconds స్లోగా. ఇది ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినట్టు అయితే మీకు చాలా కామ్ గా ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి ట్యాపింగ్. సో ఫుల్ బాడీ ట్యాపింగ్, వెరీ సింపుల్. జస్ట్ ఇలా ఫుల్ బాడీ ట్యాపింగ్ తీసుకోండి ఎవ్రీడే మార్నింగ్. సో త్రూ అవుట్ ది డే ఎంత నాన్ సెన్స్ వచ్చినా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఓన్లీ మార్నింగ్ చేయాలి కానీ షోలో చేయకూడదు. షోకి వచ్చి ఇలా చేసి కామ్ గా ఉన్నారంటే నెక్స్ట్ ఎపిసోడ్ అయ్యారు. అయినా ఎంతసేపు నేనే చేసేది, మీరు రండి, మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేద్దరు. లెట్స్ డు ఇట్. ఫస్ట్ వార్మప్ చేద్దాం బాబాయ్ గారు. మీకు సింపుల్ గా కూర్చొని అలిసిపోతా ఉంటారు కదా. ఆయన ఈ వార్మప్ చేస్తుంటాడు అమ్మాయి. ఇప్పుడు స్లోగా ట్రీ పోస్ట్ చేసుకుందాం. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎదురుగా ఎవరైనా ఉంటే వాళ్ళ మీదే పెట్టండి, లేకపోతే స్లిప్ అవుతారు. ఎదురుగా ఉన్న వాళ్ళ మీద పెట్టాలా? అయితే మీ మీదే ఈరోజు నాకు ఇప్పుడు స్లోగా అప్ సైడ్ తీసుకోండి. స్లోగా పైకి. ఓకే. స్లో కిందకి తీసేసి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. స్లోగా కాలు మధ్యలో స్పేస్ తీసుకోండి. మీరు రిలాక్స్ అవ్వండి అన్నారు చూడు, ఆ యోగా బాగుందండి. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోగా డౌన్ తీసుకొని నీస్ బెండ్ చేయకూడదు. అందరు నీస్ బెండ్ చేస్తున్నారు. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు రానివ్వండి. ఇంతవరకే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. స్లోగా పైకి రండి. స్లోగా లెఫ్ట్ 90, రైట్ 45, బ్యాక్ సైడ్ తీసుకోండి. లెగ్ హ్యాండ్స్ అప్ తీసుకోండి. వీరభద్రాసన్ రండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. అప్పటి నుంచి వాడికి భయం. అందుకని మీరు పొద్దుగూకులు హ్యాండ్స్ అప్ అనకండి. కాబట్టి చేతులు పైకి లేపండి అనండి. లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి. రెడీ? అప్ సైడ్ తీసుకోండి. స్ట్రెచ్ సాగదీయండి బాడీని. మీరు వచ్చి లాగాల్సిందే. ఇంకా కంపల్సరీ అందరికి రావాల్సిన ఆసనం మళ్ళాసన రండి. ఇప్పుడు స్లోగా అప్ తీసుకోండి. చేతులు కింద ఆనిచ్చండి. ఏవి మళ్ళా స్లోగా సెంటర్ రండి. ఇప్పుడు స్లోగా ఈజీ ఆసనం చేసుకుందాం మీ అందరి కోసం. భుజంగా ఆసనం రండి. ఇంతటితో ఆసనాలు పూర్తి. ఇప్పుడు స్లోగా బ్యాక్ రండి. అధుముఖ చేయరా, రేస్ చేయండి. లెగ్ మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వచ్చి హగ్ చేసుకోండి కాళ్ళని. ఇవి చాలా తక్కువ అనిపిస్తుంది, కొంచెం హెవీవి కావాలి మాకు. ఒక సీక్వెన్స్ చేసేద్దాం మీకోసమే. రండి కూర్చోండి. అప్. ఓకే. ఇప్పుడు స్లోలీ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని రైట్ లెగ్ స్ట్రెచ్ తీసుకొని స్లోగా స్ట్రెచ్ చేయండి. స్లోగా మళ్ళీ బ్యాక్ రండి. ఫుల్ స్ట్రెచ్. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి ఇప్పుడు నేను చెప్తారండి. ఒకసారి అందరు రండి, ఇటు నిలబడండి. స్లోగా ఇలా పెట్టండి. మీ యోగాకి నమస్కారం.
సాహితి గారు ఎక్సలెంట్ అండి. బట్ ఇప్పుడు మీరు జెంట్స్ కి కొన్ని ఆసనాలు చూపించారు, మరి లేడీస్ కి సంబంధించిన కొన్ని ఆసనాలు చూపిస్తే డే టు డే లైఫ్ లో మా ఆడియన్స్ కూడా అది ఇన్కార్పొరేట్ చేసుకుంటారు. వచ్చేసేయండి లేడీస్. సో మీకోసం కూడా ఒకటి చూపించేస్తాను. స్పేస్ తక్కువ చేయండి, మళ్ళీ ఆసన్ రండి. ఫ్రమ్ మళ్ళీ స్లోగా డౌన్ రండి. కాల్ ఫార్వర్డ్ తీసుకొని కూర్చోండి. ప్లేట్లు పెట్టండి. ప్లేట్లు పెట్టి ఆకుకూరలు వేయండి, తినేస్తారు. ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకోండి, మీకు ఎంత కుదిరితే అంత. పర్ఫెక్ట్. కాల్ దగ్గరికి. Now do the butterfly. ఇప్పుడు స్లోగా సెంటర్ రండి. కాల్ స్పేస్ తీసుకోండి. చక్కీ చాలాసన్. అరే నయనక, రెండు నీ కాళ్ళేనా అవి? అంత దూరం వెళ్ళి ఏంట్రా? ఇది కంటిన్యూగా చేయండి. విత్ ఇన్ 2-3 months లో యూ విల్ అసలు అన్బిలీవబుల్ రిజల్ట్స్. అన్బిలీవబుల్. నమస్తే. First of all, a big round of applause for all the ladies out here. అమ్మమ్మకి ఎంటర్టైన్మెంట్ కావాలి యోగా చూడాలి అన్నారు. అమ్మ కూడా యోగా చేయాలి కదా కొంచెమైనా. అమ్మమ్మ గారు సూపర్ ఫిట్ గా ఉన్నారు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, అది క్లియర్ గా కనిపిస్తుంది. అదైతే సీరియస్. మనం ఎన్ని జోకులు వేసినా ఆవిడ మాత్రం అన్నపూర్ణమ్మ గారు. మీ అందరికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇంతమంది హీరోల దగ్గర నుంచి ప్రజెంట్ ఉన్న యంగ్ హీరోల వరకు అందరితో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక లేడీ మన అన్నపూర్ణ. స్టాండింగ్ ఓవేషన్ ఫర్ స్టేజ్ మీద ఆవిడ టైమింగ్ కూడా మామూలుగా ఇప్పుడున్న యంగర్స్ తో పోటీ పడే అంత టైమింగ్ లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. సో సాహితి గారు, ఆరోగ్యానికి సంబంధించిన ఈ సెగ్మెంట్ లో అయితే మీరు నిజంగా అందరికీ యోగా ఆసనాలు చూపించారు. ఎస్పెషలీ ద రుబ్బు రోల్. అది అందరూ ఒక 10 minutes చేస్తే అందరూ ఫిట్ గా ఉంటారు. ఆది గారు, మీ పొట్ట కూడా మయమైపోద్ది. ఈ రోజు సాహితీ రావడం నిజంగా చాలా మందికి చాలా విషయాలు తెలిసింది. ఆ టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి కూడా, ముఖ్యంగా అమ్మాయి చెప్పిన ఆడవాళ్ళు చేయాల్సిన ఆసనాల గురించి కానీ, మగవాళ్ళు చేయాల్సినవి కానీ చాలా మంచి చెప్పినట్టు. నాకు ఈ రోజు ఎస్పెషల్లీ నచ్చింది ఏంటంటే, న్యూస్ రీడర్లు కానీ, ఈ యోగా టీచర్లు కానీ, వీళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. నాకెందుకో టోటల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు ఈ ఎపిసోడ్ బెస్ట్ ఎపిసోడ్ అవుద్దని నాకు అనిపిస్తుంది. అమ్మమ్మ గారు, ఈ టీవీ లైఫ్ లో జరిగిన ఈ యోగా సెషన్ మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందని అడుగుతున్నావు నోటితో. ఇవన్నీ నా వల్ల అయితే చేయడానికి అవ్వదు, నీ వల్ల అయితే అవుతుంది. ఇంద్రజ అయితే చేస్తుంది, అది నేను కూర్చుని చూస్తాం. And with that, thank you so much, Saiti garu. Final words from you. Actually, నా కంఫర్ట్ జోన్ కాదు కాబట్టి అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నేను డిస్కషన్కి వెళ్ళినప్పుడు, ఏమో అండి వాళ్ళ మీద ఏదో పంచులు అంటున్నారు, నేను వేస్తాను, అందరు తీసుకుంటారా, వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ లో ఉన్నారంటే, ప్రతి ఒక్కరు మీరు చూడండి, రేపు వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అయిపోతారు. రష్మి గారు, హైపరాది గారు అసలు అందరి గురించి ఇలా చెప్పారనమాట. నేను అనుకున్నాను చూద్దాంలే అలానే చెప్తారు అని. కానీ జెన్యూన్ గా దేర్ ఆల్ వెరీ 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 నైస్. మీ ఫేస్ లో ఆ ఎంకరేజ్మెంట్, ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ for inviting me. Thank you so much for encouraging me. All right, thank you so much, Saiti garu. Please do enjoy the show. Thank you. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం కోరుకుంటున్నారు? వాగిన వరకు సరిపోయింది. పాటలు పాడితే బాగుంటదిగా కదా. నేను కాదు, నువ్వు కాదు, పాడే వాళ్ళని ఎవరన్నా పిలిపించి పాడించు. ఆది గారు, పాడే వాళ్ళు కావాలంట, మరి మన పాడతా తీగ నుంచి తెప్పిద్దామా? ఇప్పుడు పాడుతా తీగ దాకా ఎందుకు, నేనే తీగగా పాడతా. మీరు పాడతారా? మీరు ఒక్కరు పాడితే బాగుంటది కదా. అయితే నేను పాడతా, ఈవిడ తీయగా పాడింది. ఓ ఒక్క నిమిషం, మీరిద్దరు పాడతారా? ఓనర్ గారితో ఎప్పటి నుంచో ఒక పాట పాడాలని కోరిక ఈ రోజు తీరుతుంది. ఒక్క నిమిషం, ఇంద్రజ గారు, మీరెలా ఒప్పుకున్నారు? పాడిన తర్వాత మాట్లాడుకుందాం. సరే, సో లెట్స్ బిగిన్ ది షో. మనసు చూడవమ్మా, కొలువుందో లేదో నీ బొమ్మ, మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ, ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ
నీడ చేరుకోని పంతమా, తోడు కోరి దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహం అంటే ద్వేషమా, ఒక్కసారి నవ్వుమా, నమ్ముకున్న నేస్తమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావి ఎలా. ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా, నీలేత నడుమే అనుకున్నా, ఏ గువ్వ కిల కిల వినపడినా, నీ నవ్వులేనని వెళుతున్నా, మేఘాల మెరుపులు కనబడినా, ఏ వాగు పరుగులు ఎదురైనా, ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా. నీ పేరు ప్రేమ అవునా, ఇవాళే నిన్ను పోర్చుకున్నా. ఓ యవ్వన వీణ పువ్వుల వాన, నువ్వెవరే నా ఎదలో చేరినమైనా, నవ్వులతో తుల్లిపడే తుంటరి పిల్లనా. నీ పేరు ప్రేమ అవునా, ఇవాళే నిన్ను పోల్చుకున్నా. నీ పేరు ప్రేమ అవునా, ఇవాళే నిన్ను పోల్చుకున్నా. ఓ మనసా తొందర పడకే, 10 మందిలో అల్లరి తగదే, కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే, వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తం వస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర. ఓ మనసా తొందర పడకే, 10 మందిలో అల్లరి తగదే, కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే, వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తం వస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర. గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి, ఏం కావాలి, మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి, ఏం చెయ్యాలి, అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే. కలలు తెలుసా ప్రేమ బహుశా, కవిత మనసా కలల హంస, మనసు కొంచెం తెలుసుకుంది, కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది, మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. మల్లెల వాన నాలో నా, మనసంతా మధుమాసంలా విరపూసేనా, మనసంతా మధుమాసంలా విరపూసేనా, కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా,
అసలు మీరిద్దరూ ఇలా పక్క పక్క నుంచొని పాటలు పాడతారని అసలు మేము ఊహించుకోనే లేదు. మీరు ఆది గారు కలిసి ఒక్క డ్యూయట్ పాట. నడిరేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే, ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే, చలికాలం రాదుగా వెచ్చమైన కౌగిలికి, చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి, ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ, మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది, పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా, ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది, మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది, పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది, మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది, పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. What a performance, guys! Once again, super, super, super! అసలు ఆయన ముందు నేను పాట పాడను, ఆయన ఉంటే నేను ఈ మాట చెప్పను. ఫస్ట్ ఆయన కమెంట్స్ అడిగిన తర్వాత నా దగ్గర రా రష్మి. ఓకే మేడం. ఆది గారు అసలు ఏంటామె, నేనెందుకు, నేను కూడా ఇక్కడి నుంచి పోతా. అసలు ఇలాంటి గొడవలు షో పరంగా నేను మామూలుగా ఎన్ని కౌంటర్లు వేసినా, లేకపోతే ఆవిడ మా మీద ఎన్ని కౌంటర్లు వేసినా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జడ్జి గారి మీద మా అందరికీ కూడా ఒక స్పెషల్ రెస్పెక్ట్ అండ్ గౌరవం ఉంది. అదైతే షూరు. ఎందుకంటే నాగబాబు గారు, రోజా గారు వీళ్ళిద్దరు జడ్జిలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక 7 years ఆర్టిస్టులు అందరితో ఒక బాండ్ అది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా వస్తే మళ్ళీ ఆ కనెక్షన్ అంతగా ఉంటదా అనే ఫీలింగ్ ఆల్మోస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో బాండ్ క్రియేట్ చేసుకుంది మాత్రం ఇంద్రజ గారే. ఆర్టిస్టులతో ఆ బాండ్ ఉంటేనే ఆ షో ఒక పెద్ద హిట్ అవుద్ది అనమాట. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇంద్రజ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఒక స్పెషల్ టాలెంట్. అలా ఎవరైనా స్పెషల్ టాలెంట్ పీపుల్ వచ్చినా వాళ్ళందరినీ కూడా మాటల పరంగా ఎంకరేజ్ చేయడంలో కానీ, మనీ పరంగా ఇవ్వడంలో కానీ అది ఇంద్రజ గారి తర్వాతే షూర్ షాట్. ఆవిడకి ఆ విధంగా కూడా మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సీరియస్ వండర్ఫుల్లీ సెడ్ ఆది గారు. నిజంగా హార్ట్ టచింగ్ వర్డ్స్ అవి. మరి ఓవర్ టు యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్. ఆయనకి నాకు పరిచయం 4 years ఇక్కడికి వచ్చి, కానీ ఈ రోజే నా గురించి ఇన్ని మంచి మాటలు ఆయన చెప్పారు. మేబీ ఈ డ్యూయట్ సాంగ్ ముందే పాడుంటే ఇంకా ముందే చెప్పేవారేమో. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారికి మతిపోయింది ఈ పర్ఫార్మెన్స్ విన్న తర్వాత. అవును, నా బిడ్డ ఎలాగో బాగా పాడుద్దని నాకు తెలుసు, కానీ ఆది ఇంత బాగా పాడతాడని నాకు తెలియదు. నిజంగా చాలా బాగా పాడావు అది. వీళ్ళిద్దరితో ఈ సాంగ్స్ ని ఇంత బాగా పాడించింది నరసింహ గారు. సార్ ఎక్కడున్నారు? మన నరసింహ బ్రదర్ మాత్రం చాలా టాలెంటెడ్. సూపర్ గా సింగింగ్ కానీ, ఎవరి చేతన పిల్లలు కానీ, మన షోలకు సంబంధించి ఎవరైనా పాడించడం కానీ ఇవన్నీ చేస్తాడు. అదిగాక సింగింగ్ టాలెంట్, మనోడు వాయిస్ కూడా చాలా బాగుంటది అనమాట. సింగింగ్ పరంగా మనోడు ఆపర్చునిటీస్ కోసం బాగా చూస్తున్నాడు. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్లు, ఇప్పుడు నేను చేసే డైరెక్టర్లతో నేను కలిసినప్పుడు నేను చెప్తున్నాను, అలా మీరు ఎవరైనా కూడా సినిమాలకు సంబంధించి చేస్తున్నప్పుడు మన నరసింహకి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, కంపల్సరీగా అతను ది బెస్ట్ ఇస్తాడు ఏదైనా సరే. ఆల్ ది బెస్ట్ బ్రో. Thank you so much Narasimha garu for this wonderful segment, for presenting it. Thank you so much. Thank you. నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్లే ముందు అమ్మమ్మ గారు, మీ దగ్గర నేను చీటీ కట్టాను కదా, మరి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఏం డబ్బులు నువ్వు అడగగానే ఇచ్చేస్తానా? మరి ఎవరైనా చిట్టు కట్టినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డులు అవన్నీ నా దగ్గర పెట్టాలి. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు అమ్మమ్మ గారు, వాళ్ళు కూడా చీటీ కట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు మేము తెప్పించాం. ఇక్కడే ఆన్ ద స్పాట్ వెరిఫికేషన్ చేసేద్దాము. దాన్ని బట్టి వాళ్ళు కట్టొచ్చా లేదా అనేది మీరు డిసైడ్ చేయండి. ఓకేనా? ఎల్ఈడి ప్లీజ్.
అరే నువ్వేనా ఇంకెవరిదన్నా పెట్టావురా ఫోటో? ఆది మానవులు రూపాంతరం చెందుతూ వెళ్ళేటప్పుడు మొదటి రూపం ఉంటది కదా. నీ ఏజ్ ఎంత ఇక్కడ అప్పుడు? 2005 అనుకుంటా. 2005 అనుకుంటా. ఇట్లా మోసం చేద్దాం అనుకునే వాళ్ళు ఇలాగే ఇస్తారు. నీ వెరిఫికేషన్ క్యాన్సిల్. నువ్వు చీటీ కట్టలేవు. ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఎవరితో చూద్దాము? బాబోయ్, ఇది ఆధార్ కార్డ్ లో లేదు, ఈ పోలీస్ స్టేషన్ లో ప్లేట్లు పెడతారు కదా. భాస్కర్ గారు, యాక్చువల్ గా అది ఆధార్ కార్డు వచ్చినప్పుడు తీసుకుంది. అరే రామా, ఇట్లాంటి వాళ్ళు చిట్లేసి మన ఎత్తుల మీద చేతులు పెట్టడానికి. దేవుడా. సో అమ్మమ్మ గారు ఏంటి మరి మన బీసాల భాస్కర్ గారికి చిట్టి ఏలిస్తారా ఇవ్వరా? అప్డేట్ చేస్తా. అయినా భాస్కర్ గారు ఒకవేళ చీటీ వేసిన మీరు దేనికోసం పాడతారు? సారీ, నేను అప్పు చేయను. భాస్కర్ గారు వెరిఫికేషన్ క్యాన్సిల్. నెక్స్ట్ ఎక్కడో కొడుతుంది సీనా. ప్రేరణ కంబం పురుషోత్తం. ప్రేరణ, మరి దీని వెనక స్టోరీ ఏంటి? ఇదేదో కంపల్సరీ చేశారు, ఏదో చిన్న వయసులో చేశారు, అలా ఉంది. కానీ మీరేమనుకోకపోతే ఒకటి చెప్పనారా, ఫోటో చూడగానే నాకేమనిపించింది తెలుసా, ఈ దుబాయ్ కి మస్కెట్ కి అక్కడంతా నర్స్ అసలు చూడగానే ఒక నర్సు, ఒక సిస్టర్ ఆ లుక్ లో ఉన్నారు చూడు. నేను నెక్స్ట్ ఇయర్ అబుదాబికి వెళ్తున్నా. పర్వాలేదు, ఈ పిల్లకి కట్టచ్చు. ఓకే, సో మన ప్రేరణ గారిది అయితే చీటీ కన్ఫర్మ్. నెక్స్ట్ రాపేటి అప్పారావు గారు. నిజంగా అప్పారావు గారు, డోంట్ మైండ్ అండి, ఆ ఫోటోలో చూస్తే మీరు చాక్లెట్ ఫజ్జి కేక్ చూసారు ఎప్పుడైనా? ఆ ఆధార్ కార్డ్ ఏమో క్రీమ్ లాగా ఉంది, ఆయన ఏమో దాని మీద ఉన్న ఓరియో బిస్కెట్ లా ఉంది. సో అమ్మమ్మ గారు ఏమంటారు, ఈయన చీటీ కట్టొచ్చా? పర్వాలేదు, అప్పారావు గారికి కూడా ఇవ్వచ్చు. అయితే అప్పారావు గారు చీటీ కట్టొచ్చు. నెక్స్ట్ అశ్విని మ్యామ్, ఇప్పుడు చెప్పండి, నాతో పాటు ఈమె కూడా నాతో దుబాయ్కి రాలేదు అంటే? దుబాయ్కి రావడం కాదు, మిమ్మల్ని పంపించిన వీళ్ళు ఉంటారు కదా, ఏజెన్సీ ఆమె. ఓకే, డన్. ఓ శ్రీ సత్య ఈజ్ సో క్యూట్. సత్య చాలా క్యూట్ ఉన్నారు తెలుసా అసలు. అసలు ఆ ఫోటో చూడండి ఎట్లా ఉంది, 9th క్లాస్ 10th క్లాస్ ఫోటో. అది చాలా క్యూట్ ఉన్నారు. నా జీవితంలో చూసిన మొట్టమొదటి అందమైన ఆధార్ కార్డు ఇదే. సత్య గారు, ఐ లవ్ యూ అండి. చిన్నప్పుడు బేసిక్లీ అందరు మా అక్క వెనక మళ్ళీ పడేవాళ్ళు, నన్ను ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు ఆ ఏజ్ లో. అప్పుడు వాళ్ళు చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు చూస్తుంటే నువ్వు ఒప్పుకోవట్లేదు. ఆల్ రైట్, అమ్మమ్మ గారు ఏమంటారు? ఈ పిల్ల నాకు నచ్చేసింది, నష్టపోయిన పర్వాలేదు, చిట్టుకు వేస్తా. ఆల్ రైట్, నెక్స్ట్ మీరెవరో చెప్పక్కర్రా, నేనే చెప్తాను. దరిద్రం తీసేయ్. ఇంద్రజ, అమ్మా ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. తీసేయ్ బాబు. ఇదిగో మరి దగ్గర నుంచి చూస్తారు. ఇలాంటి మనకి రోజు కుదరదు కాబట్టి. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు, లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అమ్మమ్మ గారు, మరి ఏంటి? ఏ దొంగడల్లే ఉన్నాడు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడుగా, వేసుకొని చిట్టు. సరే, అయితే ఆది గారు మీ చీటీ కన్ఫర్మ్డ్. నెక్స్ట్ ఒరే, మీ డిస్కషన్ తగలయ్యా, ముందు తీసేయండి రా. అది మార్చండి రా ఫస్ట్. ఓ మై గాడ్, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఈడు అప్పట్లోనే దొరికేసినట్టున్నాడు. కాదు రష్మి, ఆ ముందు ఫోటో చూసాక ఇంకా ఎవరిది చూసినా బాగున్నట్టు అనిపిస్తుంది. ఆది
బయటకు వస్తా ఉండగా దొరబాబు లోపలికి వెళ్ళినట్టు ఉంది. అమ్మమ్మ గారు ఏమంటారు, చీటీ వేయగలుగుతారా? వేద్దాంలే, పర్వాలేదులే. దొరబాబు గారు మీరు చీటీ వేయొచ్చు. ముందు మనోడు చేసి మంచి పని చేశారు. మరి ఈ మాటకి ఆమె క్యాన్సిల్ చేసేస్తుంది మళ్ళీ. వద్దు. ఆల్రైట్, నెక్స్ట్ ప్లీజ్. మణికంఠ. మణికంఠ జయేంద్రరావు రీసెంట్ గా కిష్కిందపురిలో వెళ్ళినా కూడా ఉన్నాడు. మణికంఠ గారు మరి ఏంటి అప్పటికి ఇప్పటికి పెద్ద ఏం డిఫరెన్స్ వచ్చింది? ఇప్పుడు అప్పుడు జుట్టు ఉంది, ఇప్పుడు జుట్టు లేదు. అమ్మ గారు ఏమంటారు, చిట్టి వేయగలుగుతారా? వీడికి కూడా చిట్టి వేయ. కొంచెం శుద్ధపూస పద్ధతి. శుద్ధపూసో ఏం పూసోలే గానీ. ఆల్రైట్, నెక్స్ట్. అమ్మో సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. కొంచెం బ్రైట్నెస్ పెంచండి అయ్యా. బాబోయ్, ఇది ప్రతి బస్ స్టాండ్ దగ్గర పెట్టాలి ఇది. కానీ నిజంగా ఈ ఫైమాకి ఇప్పుడున్న ఫైమాకి అస్సలు సంబంధమే లేదు. ఎందుకంటే అందులో ఫుల్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఏమి అనగని ఒక అమాయకత్వం ఆ ఫోటోలో కనపడుతుంది. ఫైమాలో అమాయకత్వాన్ని చూసిన అమాయకపు మహిళ. అమ్మమ్మ గారు ఏమంటారు, చీటీ వేయగలుగుతుందా? వేద్దాం. ఆల్ రైట్, కన్ఫర్మ్. నెక్స్ట్ ప్లీజ్. నేను సీరియస్ గా చెప్పరా, ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు. కొంచెం ఎవరైనా కనిపెడితే. హాలీవుడ్ సినిమాల్లో అది జైల్లో ఉంటారు కదా. అమ్మమ్మ గారు నేను ఇంకో చీటీ వేయొచ్చా ఈ ఆధార్ కార్డు మీద? ఇప్పుడు కూడా వేసుకోలే, ఏం పోయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా తీసేయండి. సాది గారు, అమ్మమ్మ గారి కోసం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఏటో సరిపోవట్లేదు, ఇంకాస్త టెంపరేచర్ పెంచాలి, ట్రెండీగా ఉండాలి. ఇప్పటిదాకా అమ్మమ్మ గారి కోసం చాలా చేసాం. ఇక్కడ కూర్చున్నందుకు మా కోసం కూడా ఉండాలి కదా. అందుకని మేమే ఉన్న అమ్మాయిల్లో నుంచి 2 అందమైన అమ్మాయిలను బయటికి తీసి వాళ్ళ చేత డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టించబోతున్నాం. ఆల్ రైట్, సో ఇక్కడ ఉన్న ప్రెసెంట్ జనరేషన్ కోసం ఒక మంచి పర్ఫార్మెన్స్ తో 2 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నైనిక, నాకు మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో. ఏం మాట్లాడుతున్నావు అసలు? మరి నేను? నువ్వు మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు నైనిక. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు ఒక ఆర్టిస్టు డాన్సరు కోడలుగా రావడం ఇష్టం లేదు. మనం విడిపోదాం. సత్య, నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. బెటర్ ఆప్షనా? అవును, తను నీకన్నా ఎక్కువ సంపాదిస్తుంది. నేను తనతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను. అలా కాదురా. ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా, మొన్న కన్న కల. నైనిక, నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకో. నిన్న విన్న కథ. సత్య, నేను లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటా. ఐ లవ్ యూ నాన్న. రేపు రాదు కదా జత, ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఇది. స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే, మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్ని మిగిలానే, నా జాతకాన్ని నా చేతితోనే ఏ మార్చి రాసానే, సమాధినే, గతి మారుతున్నా, స్థితి మారుతున్నా, బ్రతికేస్తూ ఉన్నా, ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. ఎందుకురా నన్ను మోసం చేసావు? నా లైఫ్లోకి రమ్మని నేను అడిగానా? నన్ను ప్రేమించమని నేను అడిగానా? నువ్వే వచ్చావు, నువ్వే ప్రేమించావు, నువ్వే మోసం చేసి వెళ్ళిపోయావు. ఛీ! హలో అమ్మా సత్య, ఎలా ఉన్నావు?
నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? తను చాలా బాగున్నాడమ్మా. ప్రేమలో ఓడిపోతే చావు ఒక్కటే మార్గం కాదు. అయినా మనం చనిపోయి హ్యాపీగానే వెళ్ళిపోతాం. బట్ మనల్ని ఎంతగానో ప్రేమించే మన పేరెంట్స్ బ్రతికినంతకాలం చస్తూ బ్రతుకుతారు. ఎవరో నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని బాధపడ్డం మానేసి అసలు నిన్నెలా వదిలి వెళ్ళిపోయామే అని వాళ్ళు బాధపడేలా చేయి. నువ్వొక స్ట్రాంగ్ ఉమెన్ అని నిన్ను నువ్వు నిరూపించుకో. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. Okay, a big round of applause for the strong lady. So Indraja garu, looking forward to some words of wisdom from you. సెల్ఫ్ లవ్, దాట్ ఈస్ వాట్ టుడే జనరేషన్. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్. అంతకంటే ఎక్కువగా మీరు ప్రేమించగలిగితే మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి. మన తల్లిదండ్రులు మన మంచి కోసమే ఉంటారు. ఎక్కడున్నా సరే నువ్వు తిన్నావా, నువ్వు బాగా ఉన్నావా, నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అనుకుని వాళ్ళ ఇద్దరు గురించి మాత్రమే ఆలోచించండి. ఆ తర్వాతే ఇంకెవ్వరైనా మీ లైఫ్లో. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి ఎంతో కనెక్ట్ అయ్యే, ఎంతో రిలేటబుల్ గా, ఇంకా చెప్పాలంటే చాలా చాలా అవసరమైన మెసేజ్ తీసుకొచ్చినందుకు ముందుగా ఈ కాన్సెప్ట్ చెప్పిన డైరెక్షన్ టీమ్ కి నా అభినందనలు. సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మీద మనం చేయాల్సిన విషయం ఇది, చేరాల్సిన మెసేజ్ కూడా ఇదన్నమాట. ఐ వాంట్ టు అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్. హూ ఇస్ దట్? అభి మాస్టర్. ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఓటమి. మోర్ దెన్ విషెస్, మై హార్టీ రెస్పెక్ట్స్ టు యూ. ఎందుకంటే పెయిన్ ని చూపించారు. జనరల్ గా ఏంటంటే మన స్టేజ్ మీద ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు పెయిన్ ఉంటుంది, ఆ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ సొల్యూషన్ ఉండదు. బట్ ఈ పర్ఫార్మెన్స్ లో చివరిగా ఆ మాటలు ఎవరు రాశారు? తమ్ముడు ప్రదీప్ అని. ప్రదీప్ గారు రండి ప్లీజ్. నా జాతకాన్ని నా చేతితోనే ఏ మార్చి రాసానే. ఒక యంగ్ జనరేషన్ ఇప్పుడైతే ఇద్దరు అమ్మాయిల్ని చూపించారు. ఇలా బాధపడే ఎంతో మంది కుర్రాళ్ళు కూడా ఉన్నారు బయట. సో ఇట్ ఇస్ ఈక్వల్లీ బోత్ మెన్ అండ్ విమెన్. ఎందుకంటే ఒక్కరు మగాళ్లే మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పడానికి లేదు. ఇటుపక్క వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈ డ్రమ్ములు ఇవన్నీ మీరు చూస్తుంటారు కదా. మీ ప్రాణం కన్నా, మీకు ప్రాణం పోసిన తల్లిదండ్రుల కన్నా ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు మీ లైఫ్ లో ఇంపార్టెంట్ కూడా కాదు. ప్లీజ్ అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అండ్ అభి మాస్టర్, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. అంటే ఈ సాంగ్ కూడా ఎంత ఫీల్, ఇదంతా కనెక్ట్ అవ్వడానికి ఎంత చేసింది వీడే మేడం. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో మంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. సో వీడు ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు, వీడికి కూడా మంచి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటదని నేను స్టేజ్ ని కోరుకుంటున్నాను మేడం. ఐ హోప్ అండ్ ఐ విష్ నెక్స్ట్ టైం మేము ప్రదీప్ మాస్టర్ గా ఈ స్టేజ్ మీద చూస్తాం. నైనిక, యు ఆర్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. అందరికీ తెలుసు యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. కానీ మీకు మ్యాచ్ చేస్తూ మా సత్య ఈరోజు ఏం మాత్రం వెనకాడలేదు. మీరు పోటీ పడి చేశారు సత్య. అండ్ ఎక్స్ప్రెషన్ వైస్ అయితే ఇద్దరు కూడా కిల్లింగ్ పర్ఫార్మెన్స్. సూపర్. ఈ పర్ఫార్మెన్స్ తో మరి అంతగా కనెక్ట్ అయిన మా ఆది గారు, అది శ్రీ సత్య అయినా నైనిక అయినా ఒక జెన్యూన్ పెయిన్ కాబట్టే ఎవరో డాన్స్ నేర్పిస్తే చేసినట్టు అనిపించలేదు. నిజంగానే వాళ్ళ బాధని ఈ రోజు మాతో షేర్ చేసుకున్న ఫీల్ వచ్చింది. అసలు వాళ్ళిద్దరు అక్కడ అరుస్తుంటే అరే వీళ్ళిద్దరికి నేను తోడుగా ఉండొచ్చేమో అన్న ఫీల్ వచ్చింది నాకు. ఒకటైతే నిజమబ్బా, అమ్మాయిలకి చాలా బాధలు ఉంటాయి, అది ఓకే. ఒక అమ్మాయి మోసపోయింది అనుకో, ఫస్ట్ ఎవడా ఎదవా అంటారు, అవునా కాదు? ఒక అబ్బాయి మోసపోయాడు అనుకో, ఎదవా అమ్మాయి చేతిలో మోసపోవడానికి సిగ్గులేదా అని. శ్రీ
శ్రీ సత్య లైఫ్ లో జరిగిన తన బ్రేకప్ అయితే గానీ, నైనిక లైఫ్ లో జరిగిన బ్రేకప్ గానీ అవి మాత్రం నిజంగా బాధాకరం. ఎందుకంటే శ్రీ సత్య లాంటి అమ్మాయిని వదులుకున్నాడంటే వాడు ఖచ్చితంగా దురదృష్టవంతుడని అనుకుంటాను నేను. అలాగే నైనిక, ఆహా ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో నైనిక సోషల్ మీడియాని షేక్ చేస్తుంది, ఎవరికి తెలుసు. కాబట్టి వాళ్ళు అన్లక్కీ అనే ఫీల్ అవుతాను నేను. కాబట్టి నేనేం నిర్ణయం తీసుకున్నానంటే ఇక నుంచి బ్రేకప్ అయిన ప్రతి అమ్మాయిని ఓదార్చాలనే ఒక నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళే అవును, బ్రేకప్ అయిన ప్రతి అమ్మాయికి ఒక అన్నయ్య లాగా ఆయన ఓదారుస్తారనమాట. శివుడు ఒక్కడ చాలు నన్ను డ్రమ్లో పెట్టేయడానికి. ఇంతకు మించి అయితే ఇంకెవరు చూపించలేరు. ది బెస్ట్ ఇచ్చారు వాళ్ళిద్దరు, సూపర్. All right, once again thank you so much to the entire team. Thank you ladies, thank you master, thank you. రష్మి, బేసిక్ గా అన్నపూర్ణమ్మ గారు ఈ రోజు మా చేత ఎంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు చేయించి మా అందరికి ఒక మెమరీని ఇచ్చింది. సో మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. ఓకే అంటే ఆఫ్ కోర్స్ అమ్మా మీకోసం. అది మీరే ఓపెన్ చేయాలి, అందుకే తెచ్చాను. నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా, చిరుగాలిలో ఊగే ఈ చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా, నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. కానీ ఎంత దూరంగా ఉన్నా గుండెల్లో ఉన్న తను మాత్రం ఎప్పటికక్కడే ఉంటుంది. అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, ఇంతమంది అమ్మ అని పిలిచిన మీదట ఎప్పుడైనా ఒకసారి ఈ పిలుపు, ఈ జ్ఞాపకం మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. బట్ జీవితంలో ఒకటో రెండో సన్నివేశాలు మర్చిపోము. నా ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది, ఈవినింగ్ ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరు అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని ఈ మధ్య టైంలో మర్చిపో. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలకి, ఇంతమంది హీరోయిన్లకి ఒక అమ్మగా చేసిన అన్నపూర్ణమ్మ గారికి ఆ రియల్ లైఫ్లో ఆ అమ్మ అనే ఫీలింగ్ దూరం అవడం అనేది నిజంగా మనందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. కానీ అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా అన్నపూర్ణమ్మ గారిని అమ్మగానే భావిస్తారు. నేను దుఃఖపడటం ఎవరు చూడకూడదు, రియల్ లైఫ్లో దుఃఖపడటం అని చాలాసార్లు ఎంత జ్ఞాపకం వచ్చినా, కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు గుర్తొచ్చినా తప్పించుకుని తిరుగుతున్నాను. మరి అందరూ క్షమించాలి, మిమ్మల్ని అందరినీ ఏమన్నా బాధ పెట్టి ఉంటే క్షమించాలి. హ్యాపీగా ఉండండి, నో ప్రాబ్లం. ఇది ఏంటి మేమందరం ఎవరో మీ పిల్లలమే కదా. ఇక్కడే కాదు, టోటల్ 2 రాష్ట్రాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మిమ్మల్ని అమ్మ అని పిలవని వాళ్ళు ఎవరైనా ఉంటారా?
ఒక కొడుకులాగా, ఒక మనవళ్ళలాగా, ఒక కూతుర్లలాగా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి కూర్చోడానికి, మీతో మాట్లాడడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఒక్కరు కాదు, ఎంతమంది ఉన్నారు. అంత బాండింగ్ ఉంది మీతో మా అందరికీ కూడా. కాబట్టి మీరు అసలు కూతురు లేదనో లేకపోతే కొడుకు లేరనో ఇలాంటి బాధ పడక్కర్లేదు. మేమందరం కూడా మీకు అలాంటి వాళ్ళమే. ఓకేనమ్మా? ధైర్యంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ధైర్యంగా ఉండండి. సరే, ఇంతకీ అమ్మమ్మ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, మీరు కూడా చక్కగా చూస్తున్నారు, అయినా కరెంట్ ఇంతకు వచ్చిందా లేదా? అమ్మగారు అదేదో ట్రాన్స్ఫార్మర్ బాగు చేసేవాడు వస్తానన్నారు కదా, ఏమైంది? చెప్పేశాను ఆల్రెడీ. ఎవరు ఇద్దరు వెళ్ళారు, బాగు చేస్తున్నారని కూడా చెప్పారే. అవునా? మరి ఏంటి ఇంకా కరెంట్ రాలేదు? అయినా ఏంటి కరెంట్ పోతుందా వస్తుందా? కరెంట్ వచ్చింది. అందరూ చాలా బాగా చేశారు. మీరందరూ వెళ్ళిపోతే కరెంట్ వచ్చింది కాబట్టి టీవీ చూసి. ఏంటి ఇంత లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీవీ చూస్తారా? ప్రాణమే టీవీలో ఉంటదే బాబు. సరే రండి రండి రండి. అమ్మమ్మ, నువ్వు హ్యాపీ కదా? అందరికీ నచ్చి ఉంటది, నాకు ఇంకా ఇంకా బాగా నచ్చింది. అరే నైస్ నైస్. సో ఇంద్రజ గారు, రేపు దివాలి అండ్ ఈ రోజు మీరు మా అందరినీ మీ ఇంటికి పిలిచారు. సో దానికి సో మచ్ థ్యాంక్ యూ అండి. మేమందరూ కూడా మీతో పాటు, మీ ఫ్యామిలీతో పాటు, మీ అమ్మగారితో పాటు బాగా ఎంజాయ్ చేశాము. రేపు దీపావళి పండుగ కదా, మరి మన ప్రేక్షకులకు ఒక శుభాకాంక్షలు కూడా చెప్పేద్దే పని అయిపోతుంది కదా. అది చెప్పేసి పోతా. ఆల్ రైట్. సో ఈ టీవీ ప్రేక్షకులందరికీ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి.